నిజమైన జోస్యం. ఒక గ్రామంలో ఒక జ్యోతిష్కుడుండేవాడు. అతనికి ప్రపంచంలో నా అనేవారు ఎవరూ లేరు. అందుచేత అతను ఆ గ్రామంలో ఉండే అమాయకులకు జోస్యం చెప్పి పెళ్ళిళ్లకు, గృహప్రవేశాలకు, బడుగులకు ముహూర్తాలు పెట్టి వర్జ్యం వగైరాలు చెప్పి తన ఒంటి పొట్టను ఎలాగో పోషించుకుంటూ వస్తున్నాడు. నిజానికి అతనికి జ్యోతిష్యం అంతగా రాదు. కానీ అతను చెప్పేవి ఎప్పుడన్నా దారితప్పి నిజమవుతూ ఉండటం చేత గ్రామంలో చాలామందికి అతని మాట యందు విశ్వాసం ఉండేది. ఒకరోజు ఉదయం సోమశాస్త్రి అనే బ్రాహ్మణుడు జ్యోతిష్కుడికి ఎదురుపడి, "ఇవాళ నా యోగం ఎలా ఉన్నది?" అని అడిగాడు. జ్యోతిష్కుడికి ఏమి చెప్పటానికి పాలుపోక, "కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇతరులు చెప్పే మాటలు వింటే నష్టం కలగవచ్చు" అన్నాడు. ఆ మాట మనసులో ఉంచుకొని శాస్త్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో రామశాస్త్రి అనే మరో బ్రాహ్మడు సోమశాస్త్రి వద్దకు వచ్చి, "బయలుదేరవయ్యా, పక్క గ్రామంలో సంతర్పణ దానము జరుగుతున్నది, త్వరగా పోదాం" అని తొందర చేశాడు. ఇతరులు చెప్పే మాటలు వింటే నష్టం కలుగుతుందని జ్యోతిష్కుడు చెప్పిన మాట సోమశాస్త్రికి గుర్తుకు వచ్చింది. ఆ రోజు ఉన్న ఊళ్ళో కరణంగారింట వ్రతం జరుగుతున్నది. రామశాస్త్రి చెప్పే సంతర్పణ సంభావనలను గురించి ఎవరూ అనగా సోమశాస్త్రి వినలేదు. అందుచేత సోమశాస్త్రి రామశాస్త్రితో, "నేనివాళ రానులే" అన్నాడు. రామశాస్త్రి ఒక్కడే పొరుగురికి పరుగున వెళ్ళాడు. సోమశాస్త్రి కరణంగారింటికి వెళ్ళి వ్రతం చేయించి వారిచ్చిన 2 అణాల దక్షిణ పుచ్చుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సాయంకాలం రామశాస్త్రి పొరుగురు నుంచి తిరిగి వచ్చి షావుకారు గారింట బ్రహ్మాండంగా విందు జరిగింది. బ్రాహ్మణులు అందరికీ తలా 1 రూపాయి ఇచ్చి బట్టలు పెట్టారు అన్నాడు. సోమశాస్త్రి గుండెలో రాయి పడ్డట్టయింది. తను కూడా రామశాస్త్రి వెంట వెళ్ళి ఉంటే తనకు కూడా దానము, బట్టలు ముట్టేవి. జ్యోతిష్కుడు తనను ముంచాడు. ఆ కోపంతో సోమశాస్త్రి గ్రామ మునసబు గారింటికి వెళ్ళి, "అయ్యా, మీరు మన ఊళ్ళో ఉండే జ్యోతిష్కుణ్ణి తక్షణం ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టండి. అతను చెప్పే జోస్యం అంతా శుద్ధ అబద్ధం. అతని మాటలు నమ్మి నేను ఎంతో నష్టపోయాను" అంటూ తనకు జరిగిన నష్టం తెలిపాడు. గ్రామ మునసబ్బు జ్యోతిష్కుణ్ణి పిలిపించి, "తెలిసి తెలియని జోస్యం ఎందుకు చెప్పావు? నీ మాట నమ్మి ఈ బ్రాహ్మడు చాలా నష్టపడ్డాడట కదా" అన్నాడు. జ్యోతిష్కుడు క్షణం పాటు భయపడ్డాడు. కానీ తను అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని ధైర్యంగా, "నేనేమీ అబద్ధం చెప్పలేదు మునసబు గారు. ఇతరులు చెప్పే మాటలు వింటే నష్టం కలగవచ్చన్నాను. ఇవాళ ఆ బ్రాహ్మడికున్న యోగం అదే జరిగింది కూడాను" అన్నాడు. నీ మాట విని రామశాస్త్రి చెప్పినది నమ్మక ఈ సోమశాస్త్రి ఆయన వెంట వెళ్ళటం మానుకున్నాడు. "నీ మాట నిజం ఎలా అయింది?" అన్నాడు మునసబు. "ఇతరుల మాటలంటే రామశాస్త్రి మాటలేనటండి. నేను చెప్పినవి మాత్రం ఇతరులు చెప్పిన మాటలు కిందకి రావు. యోగం ఎవరు తప్పించగలరండి" అన్నాడు జ్యోతిష్కుడు. సోమశాస్త్రి తెల్లమొహం వేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు.